సో గాయ్స్, బర్రె పిల్ల మీద ఎలుక పిల్ల వచ్చేసింది. గాయ్స్, అనదర్ జీటీ విత్ అవర్ బ్యూటీ. ఇదేంద్ర మరీ చిన్నగా వచ్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రామ్గంజ్ బండి టీఆర్ పేపర్లు వచ్చినాయి. మంచిర్యాల పోయి షోరూమ్కి పోయి అని బండి టీఆర్ పేపర్లు తీసుకొని రావాలి. ఈ వ్లాగ్లో అదే చూపిస్తా. ఏం తింటున్నా అనుకుంటారా? ప్రసాదం మా వాళ్ళు తెచ్చిర్రు. మనం ఇప్పుడు పోంగా. సరే చూద్దాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆడు స్నానం గీరం చేసుకొని రాని గంట పడుతుంది. వచ్చిన తర్వాత పోదాం మంచిర్యాల. వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో గాయ్స్, హౌ మెనీ పీపుల్ నో దిస్? మీలో ఎంతమందికి ఈ ఐటమ్ తెలుసు? సమ్మర్లో అంబలే అంటారు దీన్ని. సమ్మర్లో అని కాదు, ఎప్పుడైనా అంబలే అని అంటారు. ఈ ఐటమ్ ఎవరెవరికి ఫేవరెట్ కింద కామెంట్ చేయరు. సో గాయ్స్, బర్రె పిల్ల మీద ఎలుక పిల్ల వచ్చేసింది. పోదాం మంచిర్యాల బండి పేపర్లు దేనికి. ఎంత తాగిందిరా? పోయొస్తుందారా? 4 ఉండే, ఒకటే అయింది. చలో పోదాం మంచిర్యాల. అనదర్ జీటీ విత్ అవర్ బ్యూటీ. సో గాయ్స్, ముచ్చటైంది అనుకుంటురా? వచ్చిందా? అయిపోయినా పేపర్లు? బాగానే అన్న పేపర్లు ఎప్పుడు ఇస్తారా అని. అయితే ముచ్చటైంది అని అంటే, వచ్చింది కదా ఇంతకుముందు జీటీ వేసుకొని పోరాడు. ఎవరో అనుకున్నారు, మావాడు కాదు. అన్ఫార్చునేట్లీ రోడ్ మీద కట్టుకొట్టిపోయిండు మాకు. ఇంకొకటి ఏంది అని అంటే, నంబర్ తీసుకోండి అంట. ఏంది మళ్ళీ కొలాబ్ చేస్తాడు, ఏం చేస్తాడు నాకు తెలియదు. అది ఆయన ముచ్చటైంది, ఆయన కథ ఏంది. ఎందుకంటే మన ఊరు దగ్గరనే గొలేటి అని ఉంటుంది, అక్కడ ఓడిపోరాడు. ఇప్పుడు ఫైనల్లీ అయితే షోరూమ్కి వచ్చేసినాం. పేపర్లు రెడీ చేస్తారు అనుకుంటా, ప్రింట్ తీస్తారు కాక. అది అయిపోతే అది తీసుకొని వెళ్ళిపోదాం. రామ్గఢ్ మండి దింపిస్తా అంటుండు. మండి దింపిస్తాడో మంద ఆపిస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. నేను ఇక్కడ బ్లాగ్ తీస్తుంటే అక్కడ పోయి ఆస్కీ చేస్తుండే వాడు. అరే ఎవర్రా ఫోన్లా? హీరోయినా? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని. గాయ్స్, వచ్చిన పని అయితే కాలే కానీ 750 రూపీస్ అంట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గిఫ్ట్ అంట. ఇది ఏమి ఇచ్చిండో ఓపెన్ చేద్దాం. పోయి ఎండన్న కూర్చొని పీస్గా ఓపెన్ చేసి చూద్దాం. గిఫ్ట్ అంట. నాకు గులగుల పెడతాను కదా, ఓపెన్ చూద్దాం. ఏముంటుంది? అదే కీ చైన్ ఉంటుంది. దాని మీద 750 అంతే. 750 కీ చైన్, హెడ్ గేర్ ఇన్ 1N, కీ చైన్ 1N. అదే కీ చైన్. సామాన్లు అన్నీ బాగా ఖరీదు కదా బ్రో. మీరు కూర్చోకుండా ఈయనే తీస్తుండు బ్రో. ఇంటికాడ తిమ్మని చెప్తే ఈయనే తీస్తుండు. మొత్తం కరిగొస్తుంది కదా, ట్యాన్ అయిపోయినా మొత్తం. అంత ఎండకు ఏముంటుంది రా, బంగారం ఇచ్చిండే. చూపి ఇగో గాయస్, నాకు చూపి. మన కత్తలు ఇట్లానే ఉంటాయి, రోడ్ల మీద ఓపెన్ చేస్తాం మనం. ఇదో బట్టి ఇచ్చిండారు వీడు. ఇంకా క్లాత్ ఖర్చు ఇచ్చిండు. ఇచ్చేనా? థ్యాంక్ యూ రాజేష్. కొత్త సైలెన్సర్ ఎందుకు పెట్టిపోయి అంటాడు ఎప్పుడు, నాకు అర్థం కాదు. అరే గలీజ్గా కర్రగా అయిందిరా ముఖం. ఇంటికి పోయేసరికి స్పాటే. సో గాయ్స్, డామినోస్కి వచ్చినాం మంచిర్యాల డామినోస్ ఉందని ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ వేసి చెప్పుర్రి. మ్యాక్సిమం ఎవరికి తెలియదు కదా ఈడున్నదని. నాకే అంటే ఎప్పుడు తెలుసు అంటే, ఒక 3-4 నెలల క్రితం వచ్చినప్పుడు తెలుసు. అంటే ఇట్లా ఏదో కన్ను ఇట్లా పడ్డదని. అది డామినోస్ కాదు, అది మన ఇది కేక్స్ అండ్ బేక్స్. అది చూద్దాం. అరే నాకు ఫోన్ చేయరా, వాడిని ఏడిపిద్దాం. హే సిరి, కాల్ టు నీల్. Hey Siri, call to just name on speaker.
calling just Mio Mobile on speaker. అయ్యో పాపం, ఇద్దాం అనుకున్నాడు, స్కూటీ వేసుకుని పోయినాడు. అయ్యో అన్లక్కీ ఫెలో. నంబర్ వస్తుంది ఇంట్లో, నంబర్ వస్తుంది లేకుండా చూపిస్తుండే, నంబర్ వస్తుండే లేకుండా వీడియోలో చూపిస్తుండే. దిస్ ఈజ్ గాయ్ నంబర్ 1 బోస్టెడ్ గాయ్. అమ్మా వెళ్ళి కాకో ఇది हैदराबाद में अपन नहीं KFC में 4 घंटे में हैदराबाद आ गए. బండ లాంటిది, ఊప లాంటిది. ఏం రేమో బీక్తున్నావు, పెట్టు. ఏడ పెడతావు మాది. Not a bloody formal. We will respect you. ఇది మా తోటండి, ఇది నేనండి. సూపి సూపి. ఇదంతా మా తోటండి. ఏమేమి ఉన్నాయి తోటలు? టమాటాలు ఉన్నాయారా? టమాటాలు ఉన్నాయి. పోదామారా మరి డైరెక్ట్ వెంపెల్లి కొడదాం. ఇంకేమేమి ఉన్నాయి? ఏమన్నా కిలో కిలో పట్టుకత్తా హైదరాబాద్ రా మీరున్నాడు. అరే అరే హైదరాబాద్ లో ఉన్నారేమో రా మీరు. ఎందుకు పడేస్తున్నావు ఫోన్? ఈడ పడితే ఆడ. అరే ఆగవరా బాయ్, ఇది కట్టాలి. సరే బాయ్ మరి. సరే నాకు వీడియో వచ్చేసిన తర్వాత వాంతో నింపని సెట్ కదా. ఇదేంద్రా మరీ చిన్నగా వచ్చింది. స్నాప్ తర్వాత ఏమిడు తెల్లగైండు అని చూస్తురా. ఇప్పుడే ఇంటికి వచ్చినా కదా, ముఖం కడుక్కున్నా. అయితే కథ ఏమైందంటే పోకడా పోయినాం, మొత్తం అయిపోయింది, అంతా మంచిగానే అయిపోయింది. కానీ మనకి పేపర్లు అయితే చేతిలోకి రాలే. రేపు పొద్దుగాల కొరియర్లో పంపిస్తాను అన్నాడు. ఓకే, అయితే రేపు పొద్దున అయితే పేపర్లు వచ్చేస్తాయి. రేపు సాయంత్రానికి రీచ్ అవుతాయి. రేపు సాయంత్రం పోయి తీసుకొని ఎల్లుండి పోయి రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. కానీ పోయిన పని కాలే, కానీ మస్తు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది నాకు వానికి. సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇటువంటి కంటెంట్ మీకు ప్రతిరోజు నేను ఇవ్వబోవచ్చు, కానీ నాకు కంటెంట్ దొరికిన ప్రతిసారి తీసేసి అయితే అప్లోడ్ చేసేస్తా. మీ లవ్, మీ కేరింగ్, మీ సపోర్ట్ ఇట్లానే చూపిస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.